నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్, కే సతీష్. సతీష్ గారు ఎక్కడి నుండి? మా సొంతూరు ఇక్కడదే సార్. సొంతూరు? మా సొంతూరు పరకాల చిట్యాల. ఏం చేస్తారు? నేను ఎస్ఆర్ల డ్రైవర్. ఓకే, దేని గురించి వచ్చారు మన దగ్గరికి? నేను అంతకుముందు ఘోరంగా తాగుడు ఉండే. తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన, సార్ దగ్గరికి వచ్చిన. ఇట్లా అతను తీసుకొచ్చినాక ఇప్పుడు 3 months ఏమో అవుతుంది. ఆ మందు అనేది, ఆ స్మెల్ వస్తేనే, ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర ఉంటేనే నాకు అంత ఎట్లా అవుతుంది. వారం రోజులు దగ్గరికి వస్తే ఏమవుతుంది? మొత్తం నాకు అంత పిచ్చిలేస్తా, ఎంత బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆగామం అవుతావా? పిచ్చిలేసినట్టు డోకు వచ్చినట్టు ఆగామం అవుతుంది. తాగిన దగ్గరికి వస్తే నీకు వెళ్ళిపోతున్నావా, దాన్నే ఉంటున్నావా? అసలు వాళ్ళకి నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. అప్పుడు అంటే నువ్వు బాగా తాగేది, ఇష్టం ఉన్నట్టు తాగేది, ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పడుకునేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఖాళీ డ్యూటీ చూసుకుంటేనా ఇంటికి పోతాను అంతే. తాగినోడు వాళ్ళ పొరపాటు పక్క వచ్చి నిలబడితే ఏమవుతుంది? నాకు అంత వాంతింగ్ వచ్చినట్టు అవుతాను సార్. ఉంటున్నావా, వెళ్ళిపోతున్నావు? అక్కడ అసలే ఉంటలేను, చక్కగా వెళ్ళిపోతాను. రాగనీటి పరా అసలు అక్కడ ఎవరితోటి టచింగ్ అనేది లేదు. మరి ఇప్పుడు ఈయనతో వచ్చినవా, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే నేను వాళ్ళ మిస్సెస్ బాధ చూడలేక, వాళ్ళ అమ్మ బాధ చూడలేక, నేను ఎట్లాగో నేను చేంజ్ అయ్యాను సార్. వీడు నా క్లీనరు, ఈయన ఎట్లాగో అయినా మరి వీడిని కూడా చేంజ్ చేయాలి కదా, వాళ్ళందరూ ఏడుస్తారు. అందుకోసం అనేది తీసుకొచ్చాను సార్. ఎప్పుడు ఉంటే నీకు తాగి ఉండు కదా, నీకు ఆ వాసనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇట్లా గుద్దినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత డిస్టెన్స్కే వశపడతలే నాకు. ఇక్కడ అక్కడ కూర్చో అంటేనే నేను కూర్చోలే, అటు నువ్వు ఇటు ఉంటా అని చెప్పి దూరంగా మెయింటైన్ చేస్తున్నావు. ఓకే, రైట్. హ్యాపీగా మన పైసలు సంపాదించి కూడా పెట్టుకున్నా? పైసలు చేసుకుంటాను సార్. చిటికి చేసుకుంటున్నావా? వేసుకుంటాను. వెరీ గుడ్.